ప్రేమించారు, మోదీని పెళ్లాడారు. ఖర్గే వ్యాఖ్యలతో పగలబడి నవ్విన ప్రధాని. మరి అయితే బల్లలు కొట్టడం, ప్రతిపక్షాల నిరసనలు, తీవ్ర వాగ్వాదాలు ఇవి సాధారణంగా పార్లమెంటు సమావేశాలలో కనిపించే వాతావరణం. మరి దీనికి భిన్నంగా బుధవారం రాజ్యసభలో విపక్ష ప్రతిపక్ష సభ్యుల మధ్య నవ్వులైతే పూసాయి. మాజీ ప్రధాని జేడీఎస్ చీఫ్ దేవేగౌడ్ అలాగే ఎన్సీపీ శరద్ పవార్ సహా పలువురు సభ్యులు పదవీకాలం ముగింపు సందర్భ కాలంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీడ్కోలు ప్రసంగం అయితే చేశారు. దేవేగౌడను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ మమ్మల్ని ప్రేమించి మోదీని పెళ్లాడారు అని అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులైతే విరబూసాయి. మరి ఖర్గే మాటలకు ప్రధాని నరేంద్ర మోదీ పగలబడి నవ్వారు. దేవేగౌడతో నాకు 54 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయనతో కలిసి నేను పనిచేశాను. ఏం జరిగిందో తెలియదు కానీ మాతో పనిచేసి చివరకు కేంద్రంలోని బీజేపీ పార్టీతో చేతులు కలిపారు అని ఖర్గే అయితే వ్యాఖ్యానించారు. మరి మాతో డేటింగ్, ప్రేమ, ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లి చేసుకున్నారని కూడా ఖర్గే నవ్వులైతే పోయించారు. 1996 పార్లమెంట్ ఎన్నికల అనంతరం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కాగా అప్పుడు దేవేగౌడ్ ప్రధానిగా పనిచేశారు. ఆ కూటమికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు అయితే ఇచ్చింది. అలాగే 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత జేడీఎస్ కాంగ్రెస్ లో కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశాయి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేయడంతో